ఈరోజు ఎన్నికలకు ముందు చెప్పాను, ఎన్నికల తర్వాత చెప్తున్నాను. ఈరోజు ప్రతి ఒక్క సెషన్స్లోనూ నేను మాట్లాడుతున్నాను. మన రాష్ట్రంలో ఈ మాదక ద్రవ్యాల వలన యువత ఎంత నష్టపోతూ ఉంది, అది ఏ ఏ రూపాల్లో వస్తూ ఉంది అనేది శాసనసభ సాక్షిగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాను. దాని మీద పోరాటంలో ఏ విధంగా ఎన్నికల ముందు వాగ్దానం చేస్తున్నామో ఆ విధంగానే పని చేస్తున్నాము. దీనిలో భాగంగా కలెక్టర్ గారిని కలవడం జరిగింది, లోకల్గా కడపలో ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఆ రోజు మహిళలు వచ్చేసి ఈ యొక్క పెయిన్ కిల్లర్స్ వల్ల మా పిల్లోళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ వల్ల మా కుటుంబాలు అతలాకుతలం అవుతున్నాయి, మమ్మల్ని పిల్లోళ్ళు వచ్చేసి ఈ యొక్క డ్రగ్స్ యొక్క ప్రలోభం వల్ల వాళ్ళు ఇంట్లో పేరెంట్స్ని కొట్టడం కానీ, దొంగతనాలు చేయడం కానీ, క్రైమ్ చేయడం కానీ జరుగుతూ ఉంది అని చెప్తే దాన్ని ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా యాక్షను పెద్ద ఎత్తున జరగాలనే ఉద్దేశంతో దీన్ని డీజీపీ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. అంతకుముందు నా ద్వారకా తిరుమలరావు గారి దృష్టికి తీసుకుపోవడం చెప్పి ఇప్పుడు కొత్త డీజీపీ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. నార్కోటిక్స్ కోసం స్పెషల్గా ఒక వింగ్ తయారు చేసేసి ఈగల్ టీం పెట్టారు రవికుమార్ గారు. ఆయన దగ్గరికి కూడా పోయి ఈ విషయాన్ని పర్సనల్గా చర్చించడం జరిగింది. అలానే కాకుండా అసెంబ్లీ సెషన్స్లో కూడా ప్రతి ఒక్కరూ దీని గురించి తెలియచేయాలనే ఉద్దేశంతో దాదాపు ఇప్పటికీ ప్రతి ఒక్క అసెంబ్లీ సెషన్లో నాకు అవకాశం వచ్చినప్పుడల్లా ఈ యొక్క యువత ఏ విధంగా వాళ్ళ భవిష్యత్తును పాడు లేపుకుంటున్నారు, దీని మీద పెద్ద ఎత్తున యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నా యొక్క గళాన్ని వినిపించడం జరిగింది. అందులో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందులో భాగంగానే అత్యంత కట్టుదిట్ట చర్యలు చేయడం మొదలుపెట్టారు. దానిలో భాగంగా ఈగల్ టీం అని చెప్పేసి ప్రత్యేక విభాగాన్ని తెరిచి ప్రారంభించి దాని ద్వారా ఈ మధ్య మీ అందరి మీడియా ప్రతినిధులు ప్రసారం చేశారు, రాష్ట్రం మొత్తము మెడికల్ షాప్స్ మీద దాడులు జరిగాయని. ఈ విధంగా పెయిన్ కిల్లర్స్ని అన్ఆథరైజ్డ్గా ఏ విధమైన ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మెడికల్ షాప్స్ వాళ్ళు ఒక లాభం కోసం యువతను రాష్ట్రాన్ని పాడు లేపే కార్యక్రమంలో యొక్క దుర్మార్గులు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనొచ్చు. గన్ను పెట్టి కాలిస్తే ఒకరోజు ఒక వ్యక్తి వెళ్ళిపోతాడు, కానీ ఈ యొక్క విధమైన కార్యక్రమాల వల్ల వాళ్ళ స్వార్థాల వల్ల డబ్బు అవినీతితో సంపాదిద్దానే ఉద్దేశంతో ఈ విధమైన ప్రాక్టీస్ను పిల్లలకు పరిచయం చేసి పెద్ద ఎత్తున రాష్ట్రానికి, రాష్ట్ర భవిష్యత్తుకు, రాష్ట్ర ఉత్పాదనకు, అభివృద్ధికి తోడ్పడాల్సిన యువతను పెద్ద ఎత్తున వీళ్ళు ప్రమాదకర మార్గంలోకి తోస్తూ ఉంటారు. దీని మీద ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం ఉంది. కాబట్టే దీన్ని ఇన్నిసార్లు అసెంబ్లీ దృష్టికి తీసుకుపోవడము, పెద్దల దృష్టికి తీసుకుపోవడము, అందులో భాగంగానే ఈ యొక్క రైట్స్ జరగడము. ఇక్కడి నుంచి ముందుకు కూడా డెఫినెట్గా పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది. మన వంతు, మన ప్రయత్నము, మన కష్టం మనం పడాలా, రిజల్ట్ దానికంతా అదా వస్తుంది. యువతకు మంచి భవిష్యత్తు ఇస్తే రాష్ట్రం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుందని ఒక గట్టి నమ్మకంతో పనిచేస్తున్నాము. అందులో భాగంగానే ఈ రైళ్లు జరిగాయి.